ఇజ్రాయెల్ మంగళవారం నాడు యెమెన్లోని రెడ్ సీ పోర్టు హోదియాపై భారీ ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో యెమెన్కు చెందిన డజన్ల కొద్దీ సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని హౌతీ అనుబంధ టీవీ స్టేషన్ ఆల్ మసీరా వెల్లడించింది. మరోపక్క ఇజ్రాయెల్ కూడా యెమెన్ పోర్టు హోదియాపై తాజాగా దాడులు చేశామని అంగీకరించింది. తాము హౌతీ టెర్రరిస్టును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని తమ చర్యను సమర్థించుకుంది. మరోపక్క గాజాలో ఇజ్రాయెల్ లక్షలాది మంది పౌరులను బలవంతంగా ఖాళీ చేస్తోంది. రోబోలను విచ్చలవిడిగా వినియోగించి రోబోలకు బాంబులు అమర్చి గాజాలోని బహుళ అంతస్తుల భవనాలను క్షణాల్లో పేకమేడల్లా కూల్చుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ అక్టోబర్ 7వ తేదీలోగా గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. ఆ వివరాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఏకకాలంలో ఇటు హమాస్ మిలిటెంట్లను అటు యెమెన్లోని హౌతీ మిలిటెంట్లను ఎదుర్కొంటోంది. ఇక యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు హమాస్కు మద్దతుగా యెమెన్ రాజధాని సనా నుంచి టెల్-అవీవ్పై మిసైల్స్ ప్రయోగిస్తూ ఉంటాయి. ఇటీవల ప్రయోగించిన మిసైల్స్ టెల్-అవీవ్లో బెన్ గురియన్ ఎయిర్పోర్టుపై పడింది. ఎయిర్పోర్టుకు పాక్షికంగా దెబ్బతింది. ఇక తాజాగా ఇజ్రాయెల్ మంగళవారం నాడు యెమెన్లోని రెడ్ సీ పోర్టు హోదియోను లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు దాడులు చేసింది. ఈ దాడిలో యెమెన్కు చెందిన డజన్ల కొద్దీ సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని హౌతీలకు చెందిన అల్ మసీరా అనే టెలివిజన్ ఛానల్ పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే తాము హౌతీ టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని స్పష్టం చేసింది. ఇక అల్ మసీరా టీవీ స్టేషన్ సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ మంగళవారం నాడు ఏకంగా 12 సార్లు వరుసగా భీకర బాంబు దాడులు చేసిందని వెల్లడించింది. ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే హౌతీలు తమపై దాడులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపి వారు దాడులు చేయడానికంటే ముందే తాము దాడి మొదలు పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఇక హౌతీల అధికార ప్రతినిధి యహ్యా సారీ ఎక్స్లో పోస్టు పెడుతూ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ ప్రయోగించే మిసైల్స్ను బలంగా ఎదుర్కొంటున్నాయని వివరించారు. ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే ఇరాన్ నుంచి హౌతీలకు సముద్ర మార్గాన పెద్ద ఎత్తున ఆయుధాలు తరలించారని, వారికి ఆయుధాలు అందకుండా ఉండేందుకే తాము రెడ్ సీ సిటీపై దాడులు చేశామని వివరించింది. ముందుగానే సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ వెంటనే రెడ్ సీలోని హోదియా పోర్టు నుంచి పారిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ అరబిక్ భాషలో ఎక్స్లో పోస్ట్ చేసింది. మీ భద్రతకు ముందుగానే హెచ్చరిస్తున్నామని పోస్ట్లో వివరించింది. ఇక హోదియో పోర్టుపై ఇజ్రాయెల్ సుమారు 10 నిమిషాల పాటు బాంబుల వర్షం కురిపించిందని రాయిటర్స్ వార్తా సంస్థకు పోర్టుకు చెందిన అధికారులు తెలిపారు. తాజా దాడుల తర్వాత ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హౌతీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి యత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, కోలుకోలేని దెబ్బతీస్తామని కాట్జ్ హెచ్చరించారు. రెండేళ్ల క్రితం అంటే అక్టోబర్ 7, 2023లో పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు చేసి 1250 మందిని చంపి 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు. అటు తర్వాత మొదలైన యుద్ధంలో హౌతీలు హమాస్కు సంఘీభావం తెలుపుతూ ఇజ్రాయెల్పై డ్రోన్లతో పాటు మిసైల్స్తో దాడులు చేస్తూ వస్తోంది. అదీ కాకుండా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్కు వెళ్లే సరుకు రవాణా ఓడలను లక్ష్యంగా చేసుకుని వాటిని హైజాక్ చేయడమో లేదా ధ్వంసం చేయడమో చేస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన మిసైల్స్ను ఇజ్రాయెల్ మిలిటరీ అడ్డుకుందని, వెస్ట్ జెరూసలేంలో మిసైల్స్ రావడానికి ముందు పెద్ద ఎత్తున సైరన్లను మోగించామని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ యెమెన్లో పోర్టులు, పవర్ స్టేషన్లతో పాటు పౌరుల నివాసాలపై బాంబుల వర్షం కురిపించింది. గత బుధవారం నాడు ఖతార్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దోహాలో హమాస్ నాయకులు సమావేశమవుతున్న భవనంపై ఇజ్రాయెల్ భారీ ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 6 ప్రాణాలు కోల్పోయారు. హమాస్ నాయకుడు ఖలీల్ అల్-హయ్యా కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని వార్తలొచ్చాయి. అటు తర్వాత నుంచి ఇజ్రాయెల్ యెమెన్పై దాడుల జోరును పెంచింది. ఈ దాడుల్లో డజన్ల కొద్దీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కాగా గత 2 వారాల నుంచి హౌతీలు డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడుల జోరును పెంచారు. ఇజ్రాయెల్కు చెందిన రమోన్ ఎయిర్పోర్టుపై దాడులు చేసింది. ఆదివారం నాటి దాడిలో ఎయిర్పోర్ట్లోని
అరైవల్స్ హాల్ ధ్వంసమైందని, దీంతో ఎయిర్పోర్ట్లో 2 గంటల పాటు ఆపరేషన్స్ నిలిపివేయాల్సి వచ్చింది. ఇక యెమెన్ రాజధాని సనాలో గత బుధవారం ఇజ్రాయెల్ దాడిలో డజన్ల కొద్దీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 31 ఏళ్ల యెమెనీ జర్నలిస్టు కూడా ఉన్నాడని హౌతీల అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇక గత గురువారం నాడు యెమెన్ నుంచి ఫైర్ చేసిన మిసైల్ను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. గత నెల ఇజ్రాయెల్ యెమెన్ రాజధాని సనాపై భారీ ఎత్తున బాంబుల వర్షం కురిపించడంతో ప్రధాని అహ్మద్ అల్ రహావాతో పాటు ఆయన కేబినెట్లోని సుమారు 1/2 డజన్ మంది మంత్రులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధానమంత్రితో పాటు ఆయన కేబినెట్ మంత్రుల మృతికి ప్రతీకారం తప్పదంటూ హౌతీలు పగతో రగిలిపోతున్నారు. ఇక కొత్తగా బాధ్యతలు స్వీకరించిన హౌతీ కేర్ టేకర్ ప్రధాని గత శుక్రవారం నాడు మాట్లాడుతూ ఇజ్రాయెల్తో యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హౌతీల విషయానికొస్తే ఇరాన్ అండతో ఉంటోంది, పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూరుస్తోంది. యెమెన్లోని మెజారిటీ భాగం హౌతీల అదుపులో ఉంది. 2014 నుంచి రాజధాని సనా కూడా హౌతీల కంట్రోల్లోనే ఉంది. హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై ఇరాన్ సరఫరా చేసే డ్రోన్లతో పాటు మిసైల్స్తో దాడులు చేస్తూ వస్తోంది. ఇక ఎర్ర సముద్రంలో సూయిజ్ కెనాల్ ద్వారా వెళ్లే వాణిజ్య రూటుపై హౌతీలు గట్టి పట్టు సాధించారు. సూయిజ్ కెనాల్ ద్వారా వెళ్లే వాణిజ్య నౌకలను హౌతీలను హైజాక్ చేయడం, సిబ్బందిని కిడ్నాప్ చేయడం లాంటి తరచూ జరుగుతూనే ఉన్నాయి. దీంతో అమెరికా పలుమార్లు హౌతీల స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. అటు తర్వాత ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. అమెరికా నౌకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించమని హామీ ఇచ్చాయి హౌతీ మిలిటెంట్లు. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ వాదన విషయానికొస్తే హౌతీలు వెస్టర్న్ పోర్టు సిటీని అడ్డాగా చేసుకుని ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుంటోందని, ఈ ఆయుధాలతో తమపై దాడులు చేస్తోందని ఆరోపిస్తోంది. అందుకే వెస్టర్న్ పోర్టు సిటీపై అమెరికా కూడా బాంబుల వర్షం కురిపించింది, ధ్వంసం చేసిందని గుర్తు చేసింది. ఇక ఏడాది కాలంలో ఇజ్రాయెల్ కూడా పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్ చేస్తూ వస్తోంది. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో పోర్టుతో పాటు పలు రోడ్లు, ముఖ్యంగా యెమెన్ ప్రజలకు కావలసిన ఆహారం, మెడిసిన్లను సరఫరా చేయాలంటే ప్రస్తుతం రోడ్డు లేకుండా పోయింది. ఇజ్రాయెల్ దాడులో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ప్రజలకు ఆహారంతో పాటు మందుల కొరత ఏర్పడింది. గత వారం ఇజ్రాయెల్ రాజధాని సనాపై బాంబుల వర్షం కురిపించింది. ప్రధానంగా హౌతీలు మీడియా డివిజన్పై దాడి చేసింది. దీంతో పాటు సనాలోని అల్ జవాహ్ ప్రావిన్స్పై కూడా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 46 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే అక్టోబర్ 7 సమీపిస్తున్న కొద్దీ ఇటు గాజాపై అటు హౌతీ మిలిటెంట్లపై దాడుల జోరును పెంచింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అక్టోబర్ 7, 2023 రోజున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 2 ఏళ్లు పూర్తవుతోంది. ఈలోగా గాజాను పూర్తిగా నేలమట్టం చేసి ఆక్రమించుకోవాలనుకుంటోంది. ఇజ్రాయెల్లో విలీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. అందుకే గాజాలో రోబోటిక్ బాంబులతో బహుళ అంతస్తుల భవనాలను క్షణాల్లో కూల్చేస్తోంది. తమకు ఎదురు లేకుండా చూసుకునేందుకు నిరంతరం దాడులు చేస్తూ కోలుకోలేని దెబ్బతీయాలనేది ఇజ్రాయెల్ లక్ష్యంగా కనిపిస్తోందన్న టాక్ వెస్టర్న్ డిప్లొమాటిక్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. మరి అక్టోబర్ 7లోగా గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంటుందా లేదా అని త్వరలో తేలిపోనుంది.